ఎమ్మెల్యే నెల్లిమర్లండి. ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ పరిస్థితి అయితే కొంచెం ఆందోళనకరంగానే ఉన్నది. 7గురున్న బోటు మనకి మరి తిరగబడింది, గ్రౌండ్ అయిందని తెలుస్తున్నది, గల్లంత అయిందని. అందులో ఉన్న సిబ్బంది 7గురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళందరూ కూడాను. అందులో 6గురు మా నియోజకవర్గానికి చెందిన వాళ్ళు, నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. ఒకళ్ళనే రెస్క్యూ చేయగలిశారు. అది కూడా అతను పనామా వెసల్ తాలూకా లంగర్ని పట్టుకొని ఉండడంతో వాళ్ళు పొద్దున్న 7 గంటలకు చూసి అతని మీదకి తీసుకురావడం జరిగింది. అతన్ని అయితే తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన 6గుల పరిస్థితి ఎక్కడా తెలియట్లేదు. చాలా ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి. 2 చాపర్స్ కూడా యాక్షన్లోకి వచ్చాయి. సో కొంత ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే పరిస్థితి అది సుమారు 4-5 గంటల ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం జరిగి ఉండొచ్చు అంటున్నారు. మరి ఇప్పటికి ఆల్రెడీ 18 గంటల దాకా అయిపోయింది, 16-18 గంటలు అయిపోయింది. ఎంతవరకు వాళ్ళు హోల్డ్ చేసుకొని ఉండగలరు, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి మనం కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు అన్న దాని మీద చూస్తున్నాము. సో ఏ నిమిషంలో వార్త వచ్చినా కూడా వెంటనే అప్డేట్ చేస్తామండి. బాధిత కుటుంబాలకు అండగా ఉండడానికి ఇక్కడికి నేను రావడం జరిగింది. అప్పుడే 4-5 గంటల నుంచి వాళ్ళతోనే ఇక్కడ ఉండడం జరుగుతున్నదండి. వాళ్ళ బాధ చాలా హృదయ విదారకంగా ఉన్నది. ఈ విషయంలో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, మన అచ్చెన్నాయుడు గారు, మన ఫిషరీస్ మినిస్టర్ గారు, అలాగే అధికారులు, 2 జిల్లాల కలెక్టర్లు, విజయనగరం, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కూడా చాలా అప్రమత్తతో ఉంటున్నారు. ఇంకేమైనా వెసల్స్ ఉన్నాయా ఓషన్ మీద, వాటిని మనం రెస్క్యూ చేయాలా అంటే మనకి చింతపల్లి బోట్ ఒకటి ఒరిస్సా తీర ప్రాంతంలో పాడైపోయి, ఇంజన్ పాడైపోయి ఉందంటే దాన్ని రెస్క్యూ చేస్తున్నారు. ఆల్రెడీ దట్ ఆపరేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. అలాగే గోరఖ్పూర్ దగ్గర కొన్ని ఉన్నాయి, వాళ్ళనేమో అక్కడ ఉండనివ్వట్లేదు. ఇంకా సముద్ర ఉపరితలం మీద కొంత వాతావరణం ఆందోళనకరంగా ఉంది అంటే అక్కడికి కూడా మనం కమ్యూనికేషన్ పంపించాం. వాతావరణం బాగయ్యేదాకా కొంత వాళ్ళని అక్కడ ఉండేటట్టు ఉంచే వెసులుబాటు కల్పించమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకొన్ని బోట్లు ఇంకా ఉన్నాయి, ఎందుకంటే మనం అనుకోకుండా వచ్చింది ఇది. హెచ్చరిక చేసిన ముందర వెళ్ళిపోయిన బోట్లు ఇవన్నీ కూడాను. ఆ తర్వాత వీళ్ళు రావడానికి ప్రయత్నంలో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉందండి.